ఈ యొక్క నిబంధన ప్రేయర్ మినిస్ట్రీస్ వాక్య పరిచర్ని ఈ యొక్క దినం నుండి మేము స్టార్ట్ చేసిన విధముగా అనేక ప్రాంతాలలో వాక్య పరిచర్య చేయటానికి, దేవుని బిడ్డలను దేవుని వైపు మళ్లించటానికి మేము చేస్తున్న ఈ యొక్క వాక్య పరిచర్య కొరకు మీరందరూ దయచేసి దేవుని పేరిట ప్రార్థన చేయాలని మీకు మనవి చేసుకుంటున్నాం. ఈ యొక్క పరిచర్యను బలపరచడానికి మీ యొక్క అమూల్యమైన ప్రార్థనలు, అవసరతలు మాకు కావాలి. మరి ఈ యొక్క సమయంలో బ్రదర్ ఎన్ జాన్ విల్సన్ గారు మనకి వాక్యోపదేశం చేస్తారు. జాన్ విల్సన్ గారు దేవుని యొక్క అమూల్యమైన దీవెనలు పొంది దేవుని యొక్క ప్రత్యక్షమైన వాక్య పరిచర్య చేస్తూ నడుస్తూ ఉండగా ఆయన యొక్క వాక్య పరిచర్య దేవుని మీరందరూ ఎంతో శ్రద్ధగా విని నిజ క్రైస్తవునిగా బలపడటానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క సమయాన్ని విని మీరు దేవుని వైపు బలపరచబడతారని మా ఈ చిన్న విన్నపం మీ యొక్క అందరికీ తెలియజేసుకుంటున్నాం. బ్రదర్ జాన్ విల్సన్ గారు మనకి వాక్య పరిచర్య చేస్తారు. దయచేసి అందరూ ఆ ఒక వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని వైపు బలపడాలని, నిజ క్రైస్తవుడిగా నడవాలని మేము చేసే చిన్న విన్నపాన్ని మీరు ఆలకించి బలపడతారని నమ్ముచు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీకును వందనాలు తెలుపుకుంటూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. మరలా దేవాది దేవుడైన యెహోవా ఘనమైనటువంటి నామమున మీ అందరిని ఇలా కలుసుకోవడం సంతోషం. మీ అందరికీ శుభము కలుగును గాక. ఈరోజు వర్తమానం మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం నుంచి వాక్య ధ్యానం చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన మా తండ్రి, ఇప్పటి వరకును ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎక్కల కింద భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి ఈ దినమందు ప్రభువా శక్తి కలిగినటువంటి మీ వాక్యమును వినుటకును ప్రకటించుటకును మీరిచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు. ప్రభా ఈ వర్తమానం వింటున్నటువంటి మీ బిడ్డలందరికీ శుభమును, సకలాశీర్వాదములను, సమృద్ధి జీవమును దయచేసి ఇంకును అనేక మందిని ప్రభా మీ వాక్యమును ప్రకటించు వారిగా లేవనెత్తి మహిమను పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మంచిది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనంలో అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. లోకంలో అభ్యంతరములు అనేవి వస్తూ ఉంటాయి. ఒక మనిషికి మరొక మనిషి వలన అభ్యంతరం కలుగుతూ ఉంటుంది. అయితే అభ్యంతరముల వలన మరి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా మన నిత్య జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క రాజ్య స్వార్థకి, దేవుని యొక్క వాక్య ప్రకటనకి అభ్యంతరకరంగా ఎవరు ఉంటున్నారు? లోకం ఉంటుందా? లోకస్తులు ఉంటున్నారా? లేక దేవుని యొక్క సంఘములో విశ్వాసులు గాని, దేవుని యొక్క సేవకులు గాని, మరి దేవుని బిడ్డలు అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారుగా దేవునికి అభ్యంతరకరంగా ఉంటున్నారా? పరిశీలించుకోవాల్సిన సమయంలో జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనిదియు నగు పట్టణమునకు శ్రమ, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. చూడండి, ఇక్కడ ఒక పట్టణం ఏ విధంగా ఉంది? అది దేవుని మాటను ఆలకించదు, దేవుని శిక్షకు లోబడదు, యెహోవా యందు ఏమాత్రం విశ్వాసం ఉంచదు, దాని దేవుని ఎదుకు రాదు. అటువంటి ముష్కరమైన భ్రష్టమైనటువంటి అన్యాయము చేయనిది అగు పట్టణానికి శ్రమ. ఏ పట్టణం ఈ పరిస్థితుల్లో ఉన్నదో, ఏ పట్టణ ప్రజలు ఈ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారో అటువంటి వారికి శ్రమ తప్పదు, అటువంటి పట్టణానికి శ్రమ తప్పదు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. చూడండి, ఇక్కడ దేవుని ఆజ్ఞలకు లోబడక, దేవుని ఆజ్ఞను నెరవేర్చకుండా ఉన్నటువంటి ప్రజలకు, అటువంటి పట్టణాలకు, గ్రామాలకు శ్రమ తప్పదనేది దేవుని యొక్క జీవ గ్రంథం స్పష్టంగా మనకు చెప్తున్నటువంటి సత్యం ఇది. ఎందుకంటే లూకా సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో మనం కనుక చూసినట్లయితే, ఆ మనుష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తీసమిచ్చి యోహాను మమ్మను నీ ఎద్దుకు పంపినని చెప్పిరి. చూడండి, ఇక్కడ బాప్తీసమిచ్చేటువంటి యోహాను తన శిష్యులను యేసుక్రీస్తు వారి ఎద్దుకు పంపించి, అయ్యా రాబోవాడు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము ఎదురు చూడాలా అని అడగడానికి పంపించారు. ఎవరినైతే అడగటానికి, విచారించడానికి పంపించాడో అటు ఆ బాప్తీసం ఇచ్చేటువంటి యోహానే
యేసుక్రీస్తు వారి గురించి ఒక సాక్ష్యం ఇచ్చారు. లూకాసు వార్త 3:16 యోహాను, నేను నీళ్లతో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. చూడండి, యేసుక్రీస్తు వారి గురించి ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చారు. ఏ సాక్ష్యం, ఎవరి గురించి అయితే ఆ సాక్ష్యం ఇచ్చాడో, ఏ సాక్ష్యం అయితే ఇచ్చాడో, మరి అటువంటి యోహానుకు సందేహం కలిగింది. అనగా యేసుక్రీస్తు వారి విషయంలో ఆయనకు ఒక అభ్యంతరం కలిగింది. అందుకని ఆయనకి ఏం జరిగింది? లూకాసు వార్త 7:28 యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు, అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఎంత ఆధిక్యతను కోల్పోయాడు యోహాను గారు. అభ్యంతరం కలిగితే, యేసుక్రీస్తు వారి వలన అభ్యంతరం కలిగిన, యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థ గురించి, దేవుని రాజ్య స్వార్థ గురించి, దేవుని మార్గం గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి, దేని గురించి అయినా సరే అభ్యంతరం కలిగినట్లయితే అటువంటి వారికి శ్రమ తప్పదని ఇందు మూలంగా మనం గ్రహిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11:6 మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చారు. అంటే యేసుక్రీస్తు వారి గురించి అభ్యంతర పడనటువంటి వారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది యోహాను ఎలాగైతే అయ్యా రాబోవాడు నీవేనా, లేక మరొకరి కొరకు మేము ఎదురు చూడాలా అని తన శిష్యులతో సంభాషించి వారిని ఎలాగైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించారో, అలాగే ఈ రోజున అనేకులము యేసుక్రీస్తును నమ్మినటువంటి వాళ్ళము, యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు మనల్ని తండ్రి రాజ్యంలోకి చేరుస్తాడని నమ్మినటువంటి వాళ్ళము, సాక్ష్యం ఇస్తున్నటువంటి వాళ్ళము పలుమార్లు మనం సందేహపడుతుంటాం. మన కుటుంబాల్లో కలుగుతున్నటువంటి ఇబ్బందుల వలన కానీ, శ్రమల వలన కానీ, మరి కీడు వలన కానీ, ప్రమాదం వలన కానీ, పేదరికం వలన కానీ, మనకున్నటువంటి అవసరాలు, మనకున్నటువంటి ఇబ్బందుల వలన అనేక సార్లు మనం అభ్యంతర పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా. ఇటీవల ఒక సహోదరి నాకు ఒక చిన్న ప్రశ్న వేసింది. అదేంటంటే, అయ్యా ఏ మందిరంలోనైనా మరి విశ్వాసులకి ఆపద కలిగినా లేకపోతే అనారోగ్యం కలిగినా రెండమ్మ సంఘంలోకి రండి, మందిరంలోకి రండి, ప్రార్థన చేసుకుందాం, దేవుడు మీకు తగ్గిస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అని చెప్పినటువంటి సేవకుడు తన ఇంటి వారికి ఏదైనా కానీ ఆపద కలిగి లేదా అనారోగ్యం కలిగితే వెంటనే వాళ్ళని తీసుకుని ఖరీదైనటువంటి హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తారు. మరి వాళ్ళకి ఆయన ప్రార్థన చేస్తే తగ్గదా, స్వస్థత కలగదా? అంటే మాకు స్వస్థత కలిగించే దేవుడు వాళ్ళకి కలిగించడా? ఎందుకని ఈ రకమైనటువంటి తేడా చూపిస్తూ ఉండడం జరుగుతుందని చెప్పేసి అడిగారు. అది ఇప్పుడు నేను చెప్పేదానికంటే కూడా మీరందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచన చేస్తే మంచిది. దేవుని యొక్క లేఖనము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాగ్దానము ఏ కాలంలోనైనా ఏ జన్మలోనైనా అది నెరవేర్చబడేదే కానీ ఏమాత్రం కూడా మరి తృణీకరించబడి నిరర్ధకమయ్యేటటువంటిది కాదని మనం గ్రహించాలి. అలాగే ఇక్కడ మత్తయి సువార్త 11:22 మనం చూసినట్లయితే, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. చూడండి, ఇక్కడ ఆయన నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడడానికి సిద్ధపడాలి. అయితే యేసు నామమును బట్టి, యేసు సంఘమును బట్టి, యేసు వాక్యమును బట్టి, యేసు సాక్ష్యమును బట్టి ఎవరూ కూడా మరి నిందలకు గురవడానికి కానీ, బాధలు అనుభవించడానికి కానీ, ద్వేషింపబడడానికి ఎవరు ఇష్టపడటంలా ఈ దినాల్లో. ఎందుకంటే క్రీస్తు దగ్గరికి రాగానే అందరికీ సుఖం, సంతోషం, సమాధానం కావాలా, లాభార్జన కావాలా. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనం పరిశీలిస్తున్నట్లయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధానమైన అంశాలు చాలా చోట్ల మరి కొంతమంది బిడ్డలు వేరే మందిరాలకు వెళ్తూ, వేరే సంఘాల దగ్గరికి వెళ్తూ ఉండే సందర్భాల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అయిలానే మీరు బాప్తీసాలు తీసుకున్నారంటే, తీసుకున్నామండి, పలానా మందిరంలో పలానా పాస్టర్ గారు ఇచ్చారని చెప్పినప్పుడు, అయితే అక్కడ మీరు తీసుకున్నటువంటి బాప్తీసం సరైనది కాదు, తిరిగి మరలా మీరు బాప్తీసం తీసుకుంటేనే మా సంఘాల్లోకి మేము మిమ్మల్ని నిలవ చేస్తామని చెప్పేసేటువంటి వాతావరణం ఈ రోజున మరి అన్ని చోట్ల కూడా జరుగుతున్నటువంటి విషయం ఇది. చాలామంది మరి అనేక ప్రాంతాలు దర్శిస్తున్నప్పుడు ఈ విషయాలు నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరు ఇచ్చినటువంటి బాప్తీసం సరైనది అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశంగా అనేక మందిలో జరుగుతూ ఉన్నది. అసలు బాప్తీసం అంటే ఏంటండి? పాపిగా చనిపోయి నీతిమంతునిగా యేసుక్రీస్తులో తిరిగి జన్మించడం, ఇది బాప్తీసం అంటే. ఖచ్చితంగా మనం అప్పటి వరకు చేసినటువంటి ఘోరమైనటువంటి పాపములలో చనిపోయి నీతివంతుడు అనబడినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనము తిరిగి మరలా జన్మించడం. అందుకే అంటాడు ఇక్కడ యోహాను సువార్త 3:3 ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. దేవుని రాజ్యమును చూడాలంటే క్రొత్తగా జన్మించాలి, పునర్జన్మించాలి. అది పునర్జన్మ అనేది జరగాలి. ఎందుకంటే అది పునర్జన్మ సంబంధముకు స్నానం అండి. అది
అందుకనే గలతీయులు రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. చూడండి, ఇక్కడ బాప్తీసం పొందామంటే క్రీస్తును ధరించినట్లేక, అనగా పాప జీవితాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టినట్లయితే, దేవునికి అభ్యంతరకరమైనటువంటి ప్రవర్తన, దేవునికి అభ్యంతరకరమైనటువంటి ఆలోచన, దేవునికి అభ్యంతరకరమైనటువంటి క్రియలు సమస్తాన్ని కూడా విడిచిపెట్టినటువంటి వారు. దేవునికి అభ్యంతరకరమైనది ఏది కూడా మనలోను మన ఇంట ఏమాత్రం కూడా ఉండటానికి వీలు లేనటువంటి సందర్భం అది. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించడానికి, యేసయ్య నిజదేవుని కుమారుడిని ప్రకటించడానికి నీకు నీవుగా ఎన్ని పర్యాయాలు సందేహపడుతూ ఉన్నావో, ఎన్ని పర్యాయాలు అభ్యంతరకరంగా దేవుని యొక్క సంఘానికి మనం ఉంటున్నామో, ఎవరికి వారం పరిశీలించుకోవాల్సినటువంటి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆదికాండము 6:7 ఒక మాట ఉన్నది, చూద్దాం, విందాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నాను నేను. చూడండి, ఇక్కడ ఎంతో మక్కువతో, ఎంతో ఆలోచనతో, ఎంతో ప్రేమతో తన స్వరూపంలో చేసుకున్నటువంటి ఆ నరులు అనుభవించడానికి చేసినట్టు ఆకాశ పక్షులు కానీ పశువులు కానీ సమస్తాన్ని కూడా ఆయన తుడిచివేస్తానని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే వాళ్ళని సృష్టించినందుకు సంతాపమునందినటువంటి ఘడియలవి. ఎందుకంటే నరుని ఆలోచనలు బాల్యము నుంచే బహు చెడ్డవేనంటున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఒకరినొకరు విమర్శించుకునేటటువంటి దినాలు కాదు, సమయం కాదు ఇది. ఎవరికి వారు విమర్శించుకోవాలా, ఎవరికి వారు పరీక్షించుకోవాలా, ఎవరికి వారు పరిశీలించుకోవాలా, దైవ వాక్యానుసారంగా నువ్వు నేను బ్రతుకుతున్నామా లేదా, దేవుని కొరకైనటువంటి బిడ్డలంగా బ్రతుకుతున్నామా లేదా, దేవుని కొరకైనటువంటి సన్నిధానంలోకి వస్తున్నటువంటి మనము ఆ దేవునికి అభ్యంతరకరమైనటువంటి ప్రవర్తన, అభ్యంతరకరమైన ఆలోచనలు మనం కలిగి ఉన్నామా లేదా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫలితంగా జరిగింది ఏంటంటే జలప్రళయం. ఒక మహాజల ప్రళయం చేత ఆయన చేసినటువంటి సృష్టి యావత్తు కూడా తుడిచివేసినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. లోకమునకు శ్రమ దేవునికి అభ్యంతరకరం, దేవుని యొక్క ఉద్దేశములకు, దేవుని యొక్క సంకల్పములకు, దేవుని యొక్క చిత్తములకు అభ్యంతరకరంగా ఉన్నటువంటి ఆ లోకం యావత్తు కూడా నిర్మూలించబడినట్లుగా జీవగ్రంథం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆ స్థితిలో నీ గ్రామం ఉన్నదా, ఈ పట్టణం ఉన్నదా, నీ కుటుంబం ఉన్నదా, నేనున్నానా, నీవున్నావా, ఎవరు ఉన్నావు పరిశీలించుకోవాలి. మంచి కాలం ఇది. దేవుని కుమారుడు రాకడ సమయంలో మనం ఉంటూ ఉన్నాం. ఎవడికి మినహాయింపు లేనటువంటి దినాలు ఇవి. ఘనులు ఎవరు లేరండి ఇక్కడ. దేవుని ఎదుట దేవుని యొక్క స్వార్థ నశించే వారికి వెరితనంగా ఉంటుంది, రక్షించబడే వారికి అది యావత్తు కూడా దేవుని శక్తిగా ఉంటుందని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే చూడండి, ఇక్కడ ఆదికాండం 19:13 మేము ఈ చోట నాశనము చేయి వచ్చితిమి, వారిని గూర్చిన మరి యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెను. ఇది దేవదూతలు లోతుతో చెప్పినటువంటి మాటలు. అంతకు మునుపు అబ్రహాం గారికి తెలియకుండా నేనేమైనా చేతున్నా అనుకున్నటువంటి యెహోవా దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ సొదొమ గొమొర్రా పట్టణముల గురించినటువంటి మరి మొర నాకు ఎక్కువగా వినపడతా ఉన్నది. ఏది ఏమైనా ఆ 2 పట్టణములను సర్వనాశనము చేయడానికి దూతలను నేను పంపించాను, చేయాలని ఏ పని అయితే చేయాలని పంపించానో ఆ పని చేయకుండా ఏమాత్రం కూడా ఆగదు అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. ఆ సందర్భంలో స్పష్టంగా ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవునికి అభ్యంతరంగా, ఆ ప్రజలందరూ కూడా దేవునికి అభ్యంతరంగా, దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి వాళ్ళు, ఏమాత్రము కూడా దేవుని మాటకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని యొక్క నామమునకు భయభక్తులు లేకుండా లోబడి విధేయతగా ఉండేటువంటి స్వభావం లేనటువంటి బిడ్డలు కనుక ఖచ్చితంగా ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకముల చేత మరి కాల్చివేసినట్లుగా జీవగ్రంథం స్పష్టం చేస్తున్నారు. అలాగే ఇక్కడ మరి మరొక మాట చూద్దాం. నిర్గమాకాండం 3:9 ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. యెహోవా దేవుడు చెప్తున్నటువంటి మాట అండి ఇక్కడ మోషేతో. ఎందుకంటే ఇశ్రాయేలీల మొర ఆయన యొద్దకు చేరిందండి. ఐగుప్తీయులు వారిని అనేక విధాలుగా హింస పెడతా ఉన్నారు. అప్పుడు నిర్గమాకాండం 7:16 మోషే అంటా ఉన్నారు, ఫరోను చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడిని యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. మోషే చెప్తున్నారండి ఫరో చక్రవర్తి తోటి, తన ప్రజలను తనను ఆరాధించడానికి అరణ్యంలోకి ప్రజలను పంపించండి
అని ఆయన కోరిన మీదట ఫరో చక్రవర్తి ఏమాత్రం కూడా అంగీకరించలేదండి. ఆ ప్రజల్ని విడిచిపెట్టడానికి అనేక రకాలుగా చిత్రవధ చేసి, చిత్రహింసలకు గురి చేసి, మానసిక క్షోభకు గురి చేసి వంచినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తా ఉంది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచన చేయండి. ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా, మరి ముఖ్యంగా మన భారతదేశంలో క్రైస్తవులు తమ దేవుడిని ఆరాధించుకోవడానికి ఎన్ని అభ్యంతరాలు ఎదురవుతున్నాయో, ఎన్ని రకాలుగా ప్రజలను వంచిస్తూ ఉన్నారో, ఎన్ని రకాలుగా ప్రజలను మోసగిస్తూ ఉన్నారో, ఆ మోసాలకు, ఆ యొక్క వంచనకు ఈ క్రైస్తవులు ఏ రీతిగా దేవునిని ఆరాధించినటువంటి స్థితికి వాళ్ళు మళ్ళీపోతున్నారో ఒకసారి మీరందరూ కూడా గమనించాలి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, సర్వమును సృజించినటువంటి దేవునికి విరోధంగా మన అభ్యంతరకరమైనటువంటి ప్రవర్తన. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్ అండి. ఎన్నికల సీజన్ రాబోతా ఉన్నది. ఎవరికి వారు ప్రలోభాలకు గురి చేసి, ఎవరికి వారు తమ వైపు తిప్పుకోవడానికి రకరకాలైనటువంటి అలవాట్లు, రకరకాలైనటువంటి మరి ఆ యొక్క ప్రలోభాలను కల్పించి, ఆశలు కల్పించి, ఆకర్షణలు కల్పించి ఏ రీతిగా మనం దేవునికి అభ్యంతరకరంగా ఉండే విధంగా వాళ్ళు మనల్ని ముందుకు నడిపించేటువంటి పరిస్థితులు మనం గమనించాలి. జాగ్రత్త గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. ఇది ఎవరిని ఆక్షేపించేటటువంటిది కాదు. నిన్ను నీవు ఆక్షేపించుకోవాలి. దేవునికి అభ్యంతరకరంగా నువ్వు ఉన్నట్లయితే, నీ కుటుంబం ఉన్నట్లయితే, నీ గ్రామం ఉన్నట్లయితే, నీ పట్టణం ఉన్నట్లయితే, నీ దేశం ఉన్నట్లయితే దానికి శ్రమ తప్పదని ఈ లేఖనాల ద్వారా మనం గ్రహించాలి. అందుకని అంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం 29-30 వచనంలో, అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలి పిల్లలను అందరినీ, పశువుల తొలి పిల్లలు అన్నిటినీ యెహోవా హతము చేసెను. చూడండి, ఇక్కడ ఐగుప్తులో మహాఘోష పుట్టిందండి. ఎందుకు జరిగింది ఇదంతా కూడా? దేవుని ప్రజలకు అభ్యంతరకరంగా ఉన్నారు ఐగుప్తీయులు. ఐగుప్తు రాజ్యమే దేవునికి అభ్యంతరకరంగా ఉన్నది. దేవుని ఆరాధించినటువంటి స్థితి, దేవుని ప్రజలను హింసించేటటువంటి పరిస్థితి, దేవుని ప్రజలను హతము చేసేటువంటి పరిస్థితి, దేవుని ప్రజలను ఆకలి దప్పికలకు, వస్త్రహీనతకు గురి చేసినటువంటి, ఘోరంగా అవమానించినటువంటి దేశం అది, రాజ్యం అది, జాతి అది. దేవుడు క్షమిస్తాడండి? క్షమించడు. సృష్టికర్త ఎలా క్షమిస్తాడు తన ప్రజల్ని? ఎవరైనా కానీ ఆ రకంగా హింస పెడితే ఏ రకంగా వాళ్ళు క్షమిస్తాడండి? క్షమాపణ అనేది వాళ్ళకి ఏమాత్రం కూడా ఉండదు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త గమనించండి. సర్వోన్నతులకు సృష్టికర్త అయిన దేవుడు నీ తండ్రిగా ఉన్నప్పుడు, మన తండ్రిగా ఉన్నప్పుడు, మనకు ఎవరైనా హాని చేసినా, కీడు తలపెట్టినా, అవమానములు, అపజయములు, ప్రమాదములు సంభవింపజేసిన, నిజంగా నీవు దేవునికి అభ్యంతరకరము కానీ ఆయన ఆజ్ఞలకు విధేయుడవై నీ ప్రవర్తన అంతటిను ఆయన అధికారమును అంగీకరించి ఆయనకు లోబడి ఆయన మార్గంలో నడిచినటువంటి వాడివైతే, నీ కుటుంబం అటువంటిదైతే, నీ గ్రామం అటువంటిదైతే, నీ దేశం అటువంటిదైతే, నీ పక్షాన సర్వోన్నతుడు దేవుడు మరి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతి క్షణము కూడా ఆయన నీ పక్షాన నిలబడి ఉంటాడని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ దినాన మరి నిబంధన ప్రార్థన సంఘం తరపున మరి సాక్ష్యాలు కూడా ఇవ్వాలని మరి బిడ్డలు మీ మధ్యకు వచ్చారు, మీ ఎదురుకు వచ్చారు. మరి సాక్ష్యాలు వినండి. దేవునిని ఘనపరిచేటువంటి సాక్షులు, దేవునిని ఘనపరచాల, వారికి దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవునిని మహింపరచాలని వచ్చారు. దేవునికి అభ్యంతరకరంగా ఏ మాత్రము కూడా లేనటువంటి సంఘస్థులుగా, విశ్వాసులుగా, ఆ సంఘానికి కాపరిగా నిలబెట్టినటువంటి సేవకునికి అభ్యంతరకరం కానటువంటి బిడ్డలను మరి దేవుడు చేసిన మేలును పంచుకోవడానికి ఇది నాన్న తనైన దేవుడిని యెహోవా అనుమతి అయినట్లు మేము నమ్ముతున్నాం. మరి వారు సాక్ష్యాలు ఇస్తారు, అవి కూడా వినండి. మీ అందరూ కూడా మీలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క ఆత్మకు, దేవుని యొక్క రాజ్య సంబంధమునకు అభ్యంతరకరంగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి శరీరానుసారమైనటువంటి క్రియలన్నిటినీ కూడా విడిచిపెట్టండి. అవి విడిచిపెట్టకపోతే మీరు అభ్యంతరకరంగానే ఉంటారు. అభ్యంతరకరంగానే ఉన్నట్లయితే నీకు శ్రమ తప్పదు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో మరి మనము పొందుతున్నటువంటి శ్రమలకు కారణం ఇదేనండి. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవునికి విరోధంగా, దేవునికి అభ్యంతరకరంగా మనలో ఉన్నటువంటి ఆ చెడుతనమే. అది తొలగించుకున్నప్పుడు దేవునికి ఆశీర్వాదం తప్పక మనకు వస్తుంది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డల ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుని మీరందరూ మనందరమే కలిసి ఏక ఆత్మతో, ఏక హృదయంతో మహాసంఘమై, మహాసైన్యమై దేవుని యొక్క బిడ్డలముగా, దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించే వారముగా, ఆత్మాభిషేకం, ఆత్మవశము కలిగినటువంటి బిడ్డలంగా కలిసి ముందుకు సాగుదాం. మీ అందరి సహకారాన్ని ఆశిస్తున్నాం. మీరందరూ మా కొరకు ప్రార్థించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అందరము దేవుని యొక్క బిడ్డలం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. శక్తిమంతుడైన మా తండ్రి, ప్రభువా, ఈ సమయంలో
మీరు ప్రకటించినటువంటి ఈ వాక్యమును విన్నటువంటి మీ బిడ్డలందరికీ కూడా తండ్రి, తమలో ఉన్నటువంటి సమస్తమైన అభ్యంతరకరమైనటువంటి ఆలోచనలను, క్రియలను, మాటలను, చూపులను సమస్తమును విడిచిపెట్టి మీ చేత ఆశీర్వదించబడి మీ చేత వర్ధిల్ల చేయబడినటువంటి బిడ్డలుగా ఉండు వరమును పొందే కృపను దయచేయమని దేవా, ఇంకను అనేక స్థలములలో మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించుటకు కావలసినటువంటి శక్తిని, బలమును సమృద్ధిగా మా అందరికి దయచేసి మహిమను పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవాది దేవుని కృప వలన మరొకసారి అందరం కలిసి దేవుని కొరకైనటువంటి వర్తమానాన్ని పంచుకుందాం. సెలవు. నేను కృప పొందుతానని, ఆయనలోకి వచ్చి మేలు పొందాలని నాకు గట్టిగా బలం ఉండి ఆయనలోకే వచ్చాను. ఆ సన్నిధిలో అక్కడ పాటలు కానీ, అక్కడ వాక్యం కానీ, ఆ విల్సన్ ఫాస్టర్ గారు చెప్పే దేవుడి మాటలు మా కొరకై నాకు ఎంతో శక్తిని, బలాన్ని నాకు తెలియకుండానే నాకు అవగాహన అయిందండి. దేవుడు నాకు సంతానం ఒక 6 నెలల్లోనే సంతానం ఇచ్చారు. పరమజ్యోతి అనే పాప పుట్టింది. తండ్రి, నీ దగ్గర నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ సంతానాన్ని నీలోంచి నేను చెదిరిపోకుండా చనిపోయే వరకు కూడా నీలోనే బ్రతకాలని నేను అనుకుంటున్నాను. నా కుటుంబం మొత్తం కూడా సాగిల్లి నీ సన్నిధిలో మోకరిల్లు ప్రార్థించి చేసే రోజే అలాంటి కృపను కూడా మాకు దయచేయమని యేసునామంలో అడుగుచున్నానని దాన్ని విల్సన్ పాస్టర్ గారు కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడు, సోదరురాలు వాళ్ళందరూ కూడా మా గురించి ప్రార్థనలు చేసి, మా మధ్య తరగతంలో నాకు తల్లి కూడా అనుకూలించింది కాదు. తండ్రి చనిపోయాడు. మరి మా అత్తగారు ఉండగా నన్ను దగ్గరికి తీసేది కూడా కాదండి. అలాంటి సమయంలో కూడా తండ్రి, ఆ ప్రభు మా యందు ఉండి ఎంతో విశ్వాసంతో మాకు ఆయన తల్లి, తండ్రి ఆయన అయ్యి మమ్మల్ని లేవనెత్తి మాకు ఎంతగానో చాలా సహాయం చేశాడు. ఆయన సహాయం మేము డబ్బు ఇచ్చి ఏమాత్రం కూడా కొనుక్కోలేమండి. అలాంటి కృపను కూడా మాకు ఎంతో శక్తిని, బలాన్ని కూడా మాకు దయచేసినందుకు ఆ దేవుడికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం చెప్పి వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికి వందనాలండి. కొద్ది సమయంలో ఇక్కడికి వచ్చి నేను పంచుకునే ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవిస్తాడని ఆశీర్వదిస్తున్నాను. కానీ మేము మైకుల ఎదుట కూడా మాట్లాడలేదు ఎప్పుడు. దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు అంటే ఏందో అసలు నాకు తెలిసేది కాదండి. కానీ అక్కడ దేవుడు, ఇక్కడ దేవుడు అని ఏతాలు చేసేదాన్ని చాలా నేను బలహీనరాలు అయినప్పుడు, ఒక సహోదరికి అడిగి పోయినప్పుడు, దేవుని నమ్మకం, నీకు బలహీనతలన్నీ పోతాయి, గొప్ప దేవుడు గొప్ప మేలు చేస్తాడని ఎంతగానో నన్ను సహాయం చేసి, అంతరాలు అవన్నీ ఎక్కడెక్కడో మొక్కేదాన్ని, ఎంత దూరం పోయొచ్చా దేవుళ్ళ కాడికి. అయినా నాకు స్వతత రాల. ఆ సహోదరి చెప్పి ప్రార్థన చేసింది అంటనే నా ఒంటి మీద ఉన్న అంతరాలన్నీ తీసేసేటప్పుడు దేవుడు ఎంతో నాకు శక్తినిచ్చాడు. ఎక్కడ పోయినా నాకు ఇంకా భయం అంటూ ఉండేది కాదు. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. నా బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఏమి దేవుడు, ఎందుకు దేవుడు నీ యువతలు చేసేవాడు. ఆయన వాళ్ళందరినీ ఎదిరించా. నాకు మీరు లేకపోయినా ఇష్టమే, నాకు దేవుడు కావాలి, నేను దేవుళ్ళో ఉండాలి అని గొప్ప సాక్షి కలిగి ఎంతమంది యువతలు చేసినా నేను ఆ దేవుడిని విడిచిపెట్టకుండా దేవుళ్ళో బలపడడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నా బిడ్డలు, నేను కూడా అందరు దేవుళ్ళు సజీవులుగా నిలబడి ఉన్నాం. కానీ మాది స్వర్ణ అండి, శరాల పక్క. అక్కడ దేవుడు నమ్ముకొని వచ్చి మేము వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. గుంటూరు ఐపీడీ కాలనీలో ఉంటున్నాం. అక్కడి నుంచి వచ్చి నాకు ఈ పాస్టర్ గారి మందిరానికి మేము వెళ్తున్నాం. ఆయన ద్వారా మేము ఎంతో బలపడ్డాం, ఇంకా లోతుగా బలపడ్డాం. కానీ మా పెద్ద కుమారుడికి సంతానం 9 సంవత్సరాలు సంతానం లేదు. పెళ్ళైనాక ఎందరో యోతాలు చేశారు. ఏమో దేవుడు, నీ కొడుకు పిల్లలు లేరు, దేవుడు అంటావు అని అందరూ నిందులు మాట్లాడారు. అయినాను నాకు భయం లేదు. దేవుడిని అడుగుతుంటే, మా అబ్రాహాంకి ఇచ్చిన దేవుడు నీకు ఎందుకు దుఃఖపడుతున్నావు, నీకు ఏం దిగులు పడగాక, భయపడగాక అని నాకు వాగ్దానం చెప్తానే ఉన్నాడు దేవుడు. అయినా నేను భయపడకుండా హాస్పిటల్ చూపించుకోమన్నా, మీరు వద్దయ్యా దేవుడు మనకిస్తాడని నిరీక్షణ కలిగి ఎదురు చూసినప్పుడు 9 సంవత్సరాలకి చక్కని పాపనిచ్చాడు దేవుడు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆ పాప పేరు కీర్తన అండి. అయినా ఈ సంఘానికి వచ్చినప్పుడు ఇంకా లోతుగా మేము బలపడి, నా పెద్ద కుమారుడు కూడా బాప్టిజం తీసుకున్నాడు, చిన్న కుమారుడు తీసుకున్నాడు.
కానీ నా కూతురు అన్నిలో ఇచ్చా తెలుసు తెలియక విగ్రహారాధన వైపు చూస్తున్నారు వాళ్ళు. ఆ బిడ్డకి మంచి శ్రమల్లో ఉంది. ఆ బిడ్డను కూడా దేవుడు మారుస్తాడని ఆశ కలిగి ఎదురు చూస్తూ ఈ సమయంలో నా తండ్రికి వందనాలు చెల్లించుకుంటూ నా కుటుంబం అంతయు సాగిలపడి మొరపెడతానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం మీ అందరితో నాయన ఇట్టి కృప ఇచ్చిన దాన్ని బట్టి ఇన్ని సాక్ష్యాన్ని అందరూ దీవించి ఆశీర్వదించుతారని, ఈ దేవుడు కూడా గొప్ప ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుతాడని దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా నాయన అనేక మంది ఇట్టి సాక్ష్యంలో బలపడాలని, అనేక మంది కుటుంబాలు రక్షణ పొందాలని, సర్వలోకానికి గల దేవుడు అని తెలుసుకొని వర్ధిల్లాలని ఇట్టి సాక్ష్యం ఆలకిస్తున్నారని మీకు వందనాలు చెల్లించుకుంటూ. మీకు అందరికీ వందనాలండి. నా పేరు మార్తమ్మ. ఒకప్పుడు నేను నడవలేకపోయేటప్పటికీ ఒక అమ్మాయి వచ్చి, అమ్మా నువ్వు దేవుడిని నమ్ముకో, ఆ ఒక్కరోజు వెళ్ళి నేను మందులు తెచ్చుకున్నాను. లక్ష్మణస్వామి కాడికి వెళ్ళి తెచ్చుకుంటే ఇవాళ మందులు తెచ్చుకున్నానమ్మా, ఏ దేవుడు అయితేనేమి ఆ దేవుడిని నమ్ముకుంటానమ్మా అన్నా. సరే రామ్మ నువ్వు దేవుడి కాడికి నడవలేని పరిస్థితిలో ముద్దయిపోయా. అప్పుడు ఆమె తీసుకెళ్ళింది, చర్చికి తీసుకెళ్ళాను. ఇక వస్తున్నాను అంతలో మన పాస్టర్ గారు మా కాలనీ వచ్చాడు. ఇక అప్పటి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళాను. మేము రుడబాధల్లో ఉన్నాము. పాస్టర్ గారు అన్నాడు, మీరు వాహనాలు కొంటారమ్మా అన్నాడు. మేము మా అమ్మాయి నేను అనుకునేదాన్ని, వాహనాలు ఏంటి మాకే రుడబాధల్లో ఉన్నామంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడులేమ్మా అని మా అమ్మాయికి నేను చెప్పుకున్నాను. మాకు 3 లారీలు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు ప్రభు అన్నట్టే. అప్పటి నుంచి నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నా, వారం వెళ్తున్నాను. అది నా సాక్ష్యం. ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయ్యా. ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయ్యా. అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా, అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయ్యా, మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయ్యా. వందనాలే వందనాలే వందనాలయ్యా 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 యేసయ్యా వందనాలయ్యా. ఇంతవరకు దైవవర్తమానాన్ని విన్నటువంటి మీరందరూ కూడా దీవించబడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఆత్మల రక్షణ, ఆత్మీయ సహవాసం కొరకు భారంతో జరిగించుతున్నటువంటి ఈ యొక్క నిబంధన ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి, దైవ దీవెనలు పొందండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్లు 9939368103. మరి యొక్క ఫోన్ నంబరు 9991403030 మరలా వచ్చే వారం ఇదే సమయానికి మనమందరం కూడా